ద లార్డ్. దేవుడి యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము గలవాడు నీ పాండిత్యమును వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా. దేవుని యొక్క కృపను ఎవరు పొందగలుగుతారంటే జ్ఞానం కలిగి విని పాండిత్యమును సంపాదించుకుంటాడని ఇక్కడ రాయబడి ఉన్నది. అనగా బ్రతకడానికి ఎలాంటి మార్గము దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడి ఉన్నదో జ్ఞానం కలిగిన వాడు వింటాడు. పాండిత్యం అంటే మంచి నైపుణ్యత. ఆ నైపుణ్యత బ్రతుకులో ఉండాలి. మాటల్లో ఉంటే ప్రయోజనంలో ఉండదు, చేతల్లో ఉండాలి. ఆ చేతల్లో ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క మాటనుసారంగా, చిత్తానుసారంగా లోబడినప్పుడే కదా. తెలివి కలిగిన వాడు దేవుని యొక్క మాటలను విని మరి అతడు నీతిని తెలుసుకుంటాడు అని ఇక్కడ చెప్పబడిన రీతిగా దేవుని మాటలు మనం వింటే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, మనం ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న రీతిని చక్కగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మనము దేవుని యొక్క మాటని చాలామంది మందిరంలో విని విడిచిపెట్టేస్తారు. కనుక అది మందిరానికి ఆ మాట పరిమితం అయిపోతున్నది. తదుపరి జీవితాల్లో దేవుని యొక్క మాటలు లేవు. గనుక మనిషి యొక్క జీవితం అనేక శ్రమలకి, కష్టానికి, ఇబ్బందులకి గురి అవుతూ జీవిస్తున్నారు. అటువంటి జీవితం నీ జీవితంలో ఉంది అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని, జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క జ్ఞానం కలిగిన మాటలను మనం వినటం లేదు కాబట్టి. అయితే నువ్వు గమనించు, ఈ ఉదయకాల సమయం మంది ఆలోచన చేయి. దేవుని యొక్క మాటలను వినండి, ఆయన యొక్క ఉపదేశాన్ని గైకొనండి, పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని కృప చూపించి ఆశీర్వదించబోతాడు. ఆయన మాటలు ఎవరైతే వింటారో దేవతడు తప్పక వారిని దీవించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. గనుక గమనించి దేవుని యొక్క ఉపదేశాన్ని వింటారా? పాండిత్యాన్ని సంపాదించుకుంటారా? లేకపోతే పోగొట్టుకుంటారా? మీరు జ్ఞాపకం చేసుకొని, ఆలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మరి దేవుని సముఖంలో పాండిత్యం కావాలన్నవారు మరి ప్రార్థనతో వాటిని పొందుదామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం. పాండిత్యమే సంపాదించుకున్నట్టుకు ఈ వాక్యమే మాకు ఆధారం గనుక ఈ వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం జీవించుటకు మీరు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. కృప కలిగిన దేవుడు కృప ద్వారా నింపి నడిపించండి. దయగలిగిన రాజు దయతో నింపి నడిపించండి. వాత్సల్యత కలిగిన వాడ వాత్సల్యతతో నింపి నడిపించమని ఈ సముఖంలో వేడుకొంచిన కార్యం చేయమని గణిత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.